నెల్లూరు జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో భాగంగా నగరంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. బీవీ నగర్లోని పార్క్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. వాటిని సంరక్షించాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రీనాంధ్ర లక్ష్యాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నెల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నెల్లూరు జిల్లాలో సాసా ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతి నెల ఒక స్పెషల్ థీమ్ తో ఈ ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతుంది. ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈ రోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతున్నాయి. ఈరోజు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, గిరి గారు, హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ 3-4 చోట్ల పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలుసు రాబోయే నవంబర్ నెలలో భారీ వర్షం మరియు సైక్లోన్ రావడానికి వీలుంటుంది. మామూలుగా అట్లాంటి హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల డ్రైన్స్ చోక్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో 17th నుంచి 2 అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ అండ్ కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు, కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. సెగ్రిగేషన్ అట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది. సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మీరు చెత్త ఇచ్చినప్పుడు కొంచెం దీన్ని 2 భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది. మేము దీన్ని సరిగా వాడగలుగుతాము. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి. మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కోరారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర ఈ ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం అందరం కూడా గత 8-9 నెలల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్లో జరుగుతుంది. అయితే మొక్కలు ప్రతిసారి కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనందరం కూడా మొక్కలు నాటుతున్నాం. పొల్యూషన్ కంట్రోల్ కావడానికి ఒక పక్కన ప్లాస్టిక్ని కంట్రోల్ చేసుకుంటూ అదేవిధంగా మొక్కలు కూడా నాటి మరింత కాలుష్యం నివారించాలనే ఉద్దేశంతో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. అయితే మేము మొక్కలు నాటుతున్నాం, ఏదో ప్రభుత్వం తరఫున మొక్కలు నాటుతున్నాం అని ఏదో అక్కడికి ఆగిపోకుండా, ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, మిగతా ప్రజలకు సంబంధించిన అవసరాలన్నీ కూడా పూర్తి బాధ్యతతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.